నీటి పంపకాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏపీ సర్కార్ రాత్రికి రాత్రే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి తెలంగాణకు రావాల్సిన దాదాపు 200 టీఎంసీల నీటిని ఏపీకి తరలిస్తుందని ఆరోపించారు. తెలంగాణ మంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులు దీనికి సంబంధించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు, హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నట్టు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు? 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచే, 8 ఎంపీలు బీజేపీ గెలిచే, 16 ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈరోజు రాష్ట్రానికి? బడ్జెట్లో ఏమి రాదు. మన నీళ్లను కూడా తీసుకుపోతా ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు, నాకు కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా. ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు? ఎవరికి కూడా బాధ్యత లేదా? ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కో నీతి, తెలంగాణకో నీతి? ఏం మేము భారతదేశంలో భాగంగా కాదా? మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు?